2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి లాభస్థానంలో గురు భగవానుడు యోగిస్తున్నారు, సూర్య భగవానుడు 4వ స్థానంలో యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అష్టమ శని నడుస్తోంది. నల్ల నువ్వులు బ్రాహ్మణుడికి దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్ళండి. ఈ వారంలో మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేశాను, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గురువారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేక ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. ధనపరంగా మాత్రం సింహరాశి వారికి ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ లాభస్థానంలో గురువు గారు ఉన్నారు కాబట్టి ధనపరంగా మాత్రం ఎటువంటి లోటంటూ ఉండదు. కుటుంబ పరంగా మాత్రం ఈ వారం అనేది చాలా ఇబ్బందులు ఉంటాయి. 2వ స్థానం మీద శని దృష్టి ఉన్నది. శని దృష్టి ఉన్నప్పుడు అష్టమ శని మరి 2వ స్థానం చూసినప్పుడు అష్ట కష్టాలంటూ పెడుతూ ఉంటాడు. కుటుంబ పరంగా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. కుటుంబ పరంగా మాత్రం శని దృష్టి సప్తమ దృష్టితో కుటుంబ స్థానం చూస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. 6వ స్థానం అధిపతి అయిన శని అష్టమ స్థానంలో ఉన్నాడు. కుజు దృష్టి శని మీద, శని దృష్టి కుజుడి మీద ఉంది. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం యాంగ్జైటీ, డిప్రెషన్స్, కాళ్ళ నొప్పులు, కొలెస్ట్రాల్, ఈ విషయాల్లో మాత్రం ఇబ్బందులు అనేవి ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారంలో అవుతే కనుక. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉండటము, కుజు దృష్టి ఉండటము, కుజుడి యొక్క శని దృష్టి శని మీద ఉండటము, శని కుజు బద్ధశత్రువులు కాబట్టి మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృత్తి పరంగా మాత్రం మీకు చాలా చాలా బాగుంటది. దశమాధిపతి అయిన శుక్రుడు మీకు 4వ స్థానంలో ఉన్నారు కాబట్టి వృత్తి పరంగా ఏదో విధంగా పాజిటివ్నెస్ అనేది ఉంటది. శని దృష్టి దశమ స్థానం మీద ఉన్నా సరే శుక్రుడు కొంచెం మంచి స్థానంలో ఉండటం మూలంగా అది బ్యాలెన్స్ అయ్యి పాజిటివ్ గా వెళ్లే అవకాశం ఉంటది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.